నమ్మకం మన జీవితాల్లో ఎంతో కీలకం. కానీ అదే నమ్మకాన్ని ఒక సీరియల్ కిల్లర్ ఆయుధంగా మార్చుకుంటే, ఒకప్పుడు సాధారణ గృహిణి, మరుక్షణం క్రూరమైన సీరియల్ కిల్లర్. దేవాలయాల నీడలో జరిగే పూజలు, కానీ అక్కడే జరుగుతున్న హత్యలు. సైనేడ్ మల్లిక భారతదేశపు మొదటి మహిళా సీరియల్ కిల్లర్. ఇది మామూలు క్రైమ్ స్టోరీ కాదు, నిజ జీవితాన్ని గడగడలాడించే కథ. ఇలాంటి ప్రమాదాల నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఈ కేసు మనకు నేర్పే పాఠాలు ఏమిటి, మీకు తెలియాలి. ఛానల్ ద్వారా మేము మీకు నిజమైన, షాకింగ్, ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీస్ అందిస్తాం. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సురక్షితంగా ఉండండి, నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. పవిత్ర జలాన్ని ఆయుధంగా మార్చిన భయంకరమైన హంతకురాలు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సీరియల్ కిల్లర్ గురించి మీకు తెలుసా? ఆమె పేరు కేడి కెంపమ్మ. కానీ ప్రపంచం ఆమెను సైనేడ్ మల్లికగా గుర్తించింది. సాదాసీదాగా ఆలయాలను సందర్శించే భక్తురాలుగా కనిపించిన ఆమె మహిళా భక్తుల నమ్మకాన్ని సంపాదించి ఆ తరువాత దారుణంగా హత్యలు చేసేది. కెంపమ్మ ఆలయాలకు వచ్చే మహిళలతో స్నేహం చేసేది. వారి బాధలు, కష్టాలను విని మండల పూజ అనే మాయాజాలంతో వారిని తన వలలో పడేసేది. ఈ ప్రత్యేక పూజ వల్ల వారి సమస్యలు తొలగిపోతాయని నమ్మబలికించి పవిత్ర జలంలో సైనైడ్ కలిపి తాగించి ప్రాణాలు తీసేది. 1999లో తన మొదటి హత్యతో ప్రారంభించిన కెంపమ్మ 2007 నాటికి 6 మహిళలను చంపింది. అంతేకాదు 2007 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య ఏకంగా 5 హత్యలు చేసింది. చివరకు ఆమె దొంగిలించిన బంగారు ఆభరణాలను అమ్మే ప్రయత్నంలో పోలీసుల చేతికి చిక్కింది. ఒక్కసారి ఊహించండి, ఒక సాధారణ గృహిణి, 3 పిల్లల తల్లి, ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన స్త్రీ, భర్త వదిలేసిన బాధ, అప్పుల భారం. ఈ అనుభవాల మధ్య కెంపమ్మ సీరియల్ కిల్లర్గా మారే దారిలో నడిచింది. కర్ణాటకలోని కగ్గలిపురాకి చెందిన ఆమె చిట్ ఫండ్ వ్యాపారం నడిపే ప్రయత్నంలో విఫలం అయ్యింది. దానికి తోడు భర్త 1999లో వదిలివేయడంతో పూర్తిగా ఒంటరైంది. కుటుంబ పోషణ కోసం ఇళ్లలో పని మనిషిగా, జ్యువెలరీ షాపులో అసిస్టెంట్గా పనిచేసింది. కానీ ఆమె లోపల పెరుగుతున్న నేర ప్రవర్తన భయంకర రూపంగా మారింది. ఆమె దేవాలయాల్లో ముసుగు వేసుకున్న ఒక దెయ్యం. కెంపమ్మ తన మాయలో పడిన మహిళలను పట్టుచీర కట్టుకొని, బంగారు ఆభరణాలు ధరించి మరియు వారి వద్ద ఉన్న విలువైన సంపదలతో పాటు ఆలయానికి రమ్మని కోరేది. బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన వాళ్ళను మండల పూజ పేరుతో ప్రలోభ పెట్టేది. దూరంగా ఉన్న దేవాలయాలకు తీసుకువెళ్లి సైనైడ్ కలిపిన నీటిని తాగించేది. వారు మరణించిన వెంటనే ఆభరణాలు, డబ్బు దోచుకుని పారిపోయేది. ఆమె బంగారు ఆభరణాల తయారు కోసం వాడే సైనైడ్ను నగల దుకాణాల నుండి తెచ్చేది. పోలీసుల విచారణలో ఈ పద్ధతి సినిమాల్లో చేసి నేర్చుకున్నానని స్వయంగా ఒప్పుకుంది. ఈ కథ కేవలం ఒక కిల్లర్ గురించి కాదు, ఆమె లక్ష్యంగా చేసుకున్న మహిళల గురించి కూడా. అనుమానం లేని హృదయాలకి క్రూరమైన ముగింపులు. ఆ స్త్రీలకు తెలీదు వారు ఘోరమైన ఉచ్చులోకి నడుస్తున్నారని. ఓదార్పు కోసం చేసిన ప్రార్థన దేహాన్ని బలి తీసుకుంది. 30 ఏళ్ల మమతారాజన్ 19 అక్టోబర్ 1999న హోస్కోట్లో ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు హత్య చేయబడింది. ఆమె మొదటి బాధితురాలు. 2007లో కెంపమ్మ 10 అక్టోబర్ మరియు 18 డిసెంబర్ మధ్య మరో 5 మహిళలను చంపేసింది. తప్పిపోయిన మనవరాలి కోసం వెతుకుతూ కనబడకుండా పోయిన రెండవ బాధితురాలు సాతనూరుకి చెందిన ఎలిజబెత్. ఆమెకు 52 సంవత్సరములు. కెంపమ్మ ఆమెను కబాలమ్మ గుడికి రప్పించి చంపేసింది. ఉబ్బసం నుండి ఉపశమనం కోసం ప్రార్థన చేస్తూ ఊపిరి కోల్పోయిన 3వ బాధితురాలు యశోదమ్మ, వయసు 60. ఆమె డిసెంబర్ 2007లో సిద్ధగంగ మఠం కాత్యా సాంద్ర వద్ద హత్య చేయబడింది. కెంపమ్మ ఆమెకు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగించడానికి ఒక పూజ చేస్తానని హామీ ఇచ్చింది. భక్తి గీతాలు పాడాలనే చిరకాల స్వప్నంతో శాశ్వతంగా మౌనం వహించిన 4వ బాధితురాలు 60 ఏళ్ల మునియమ్మ. ఆమె భక్తి గీతాలు పాడాలని కోరుకుంది. యలహంకకు చెందిన ఆమె అడియార్ సిద్ధలింగేశ్వరంలో హత్యకు గురైంది. కొత్త తోరణం కోసం దేహాన్ని కోల్పోయిన ఆమె 5వ బాధితురాలు పిల్లమ్మ, 60 ఏళ్ల వయసు. మద్దూరు వ్యాధ్యనాథపురలో హత్య చేయబడింది. పిల్లమ్మ హెబ్బాల్ ఆలయంలో ఆలయ పూజారి. హెబ్బాల్ ఆలయానికి కొత్త తోరణాన్ని స్పాన్సర్ చేస్తానని కెంపమ్మ పిల్లమ్మతో చెప్పింది. సంతానం కోసం కలలకంటూ కాలగర్భంలో కలిసిపోయిన కెంపమ్మ చివరి బాధితురాలు నాగవేణి. ఆమె సంతానం లేని కారణంగా గర్భవతి కావాలని ప్రార్థిస్తున్న
30 ఏళ్ల మహిళ. ఆమె ఒక కొడుకు కావాలని కోరుకుంది. డిసెంబర్ 7, 2006లో కోలార్ జిల్లాలోని యాత్రికుల కేంద్రంలో మరో బాధితురాలు 22 ఏళ్ల రేణుకను కెంపమ్మ హత్య చేసిందని ఆరోపణలు వచ్చాయి. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యులను కెంపమ్మ హత్య చేసి ఉండవచ్చని అనేక ఇతర కుటుంబాలు కూడా ముందుకు వచ్చాయి. ఎందుకంటే కెంపమ్మ వారందరికీ తెలుసు. 2009లో తప్పిపోయిన 5 మహిళల కేసులు కెంపమ్మతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ 5 మహిళల మృతదేహాలలో 2 కనబడ్డాయి. 2001లో తొలిసారి అరెస్ట్, కానీ 6 నెలల తరువాత విడుదలైంది. 2008లో పోలీసులు మళ్లీ పట్టుకున్నారు ఆభరణాలు అమ్మే ప్రయత్నంలో. 2010లో మునియమ్మ హత్య కేసులో మరణశిక్ష. 2012లో మరోసారి మరణశిక్ష, కానీ తరువాత జీవిత ఖైదుగా మార్చబడింది. 2017లో వికే శశికళ జైలు గదికి పక్కనే కెంపమ్మ ఉండడం సంచలనం రేపింది. ఆమె శశికళను పలుమార్లు కలవాలని ప్రయత్నించిందని సమాచారం. భద్రతా కారణాల వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సైనైడ్ మల్లిక గురించి వచ్చిన సినిమాలు కానీ, పుస్తకాలు, ఇతర కథనాల గురించి ద డెడ్లీ డజన్, ఇండియాస్ మోస్ట్ నోటోరియస్ సీరియల్ కిల్లర్స్ అనే పుస్తకంలో ఆమె కథ చోటు చేసుకుంది. 2021లో సైనైడ్ మల్లిక అనే కన్నడ సినిమా విడుదలైంది. ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్ కూనీ ద క్రైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఎపిసోడ్గా ప్రసారం అయింది. ఈ కథ విన్నాక మీకేమనిపించింది? నమ్మకం అన్నది ఎంత విలువైనదో, అదే మనం ఎవరి మీద ఉంచాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు స్పష్టంగా చూపిస్తుంది. దేవాలయం, గురుద్వారా, మసీద్, చర్చ్, ఏ ఇతర పబ్లిక్ ప్లేసెస్లో అయినా, ఏ పవిత్ర ప్రదేశమైనా మన భద్రత మన చేతుల్లోనే ఉంది. నిజమైన నమ్మకం మరియు మాయా నమ్మకాన్ని గుర్తించే వివేకం మనకు ఉండాలి. ఇక మీదట మీరు ఒంటరిగా కొత్త వ్యక్తులపై పూర్తిగా నమ్మకం ఉంచడానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ చుట్టూ ఏవైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని షాకింగ్ క్రైమ్ కథల కోసం మీకు తెలియాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఎందుకంటే అవగాహనే రక్షణ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సురక్షితంగా ఉండండి.